హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఆమ్లెట్ కర్రీ అండి. అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది చపాతీలకి, రోటీల్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ, రైస్లోకి అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చూసుకోండి. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బాండి తీసుకోవాలి. అందులో ఒక కప్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే మినపప్పు కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలండి తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. గరిటెతో కలుపుకున్న తర్వాత టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని ఒక 3 టమాటాలండి ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. అలాగే పచ్చిమిర్చి కూడా 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మాకు ఇవి బాగా వేగాలన్నమాట, మగ్గాలి. ఉల్లిపాయలు, టమాటాలు, ఇవన్నీ పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసేసుకోవాలి. ముందుగానే వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తర్వాత వేసుకోవచ్చు. ముందు అన్నీ వేసేసుకొని కలుపుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని టమాటాలు కొంచెం నొక్కుతా ఉండాలి. తొందరగా మాట్లాడి నాకు ఈ విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనం పెట్టుకున్నట్టయితే ముచ్చమై మొదటి అన్నమాట. తొందరగాను టమాటాలు పెట్టుకుంటే కొద్దిగా అవన్నీ కొంచెం మూత పెట్టేస్తే కొంచెం వేడుతున్నాయండి. ఆయిల్లో నదికి వచ్చి అవసరం కదా, కొంచెం వెంటనే కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటే మంచిగా స్మెల్ చాలా వేసేసుకున్న తర్వాత మిగిలిన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇది ఉడుకుతూ ఉంటుంది. మూత పెట్టి తీసేసి చూస్తే ఆయిల్ అది పైకి వచ్చి చాలా బాగుంది కదండి. మగ్గిపోయింది. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో మనం ఒక 4 eggs తీసుకోవాలండి. 4 eggs తీసుకొని అవన్నీ గిన్నెలోకి మనం పెట్టుకోవాలి. తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ అన్ని 4 eggs కదా, 4 eggs పెట్టుకొని దీన్ని మనము ఒక స్పూన్తో కానీ పొట్టుతో కానీ బాగా జలపట్టుకోవాలి. ఒక పాన్లో ఒక ఆయిల్ వేసి పెనంలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తము వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి. కొంచెం లైట్గా దంచుకొని చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకోవడం మీద. అలాగే దీనిపైన సాల్ట్ కూడా చల్లుకొని, అలాగే పసుపు కూడా చల్లుకొని, కారం కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మాకు పోయింది వేగిపోయింది కదా, ఈలోపు తిరగేసేసుకున్నాము. తిరగేసేసుకుంటే రెండో పక్కకు కూడా తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పుకొని స్లోగా తిప్పుకోవాలి, లేకపోతే ఇది ముక్కలు అయిపోతుంది. ఈ విధంగా అయిపోయినాక దీనిపైన కూడా మనం జీలకర్ర, సాల్ట్, పసుపు అదంతా వేసేసుకోవాలి. వేసేసుకొని కారం కూడా జల్లేసుకోవాలండి. ఈ విధంగా జల్లేసుకున్న తర్వాత కాసేపు వేసి రెండో సైడ్ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత తీసేయాలన్నమాట. అయిపోయింది. ఈ విధంగా చూసారా ఎంత బాగా వచ్చింది. అలా స్లోగా నిలబడి వేయండి, లేకపోతే ముక్కలు చిందరబందరగా అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా చక్కగా నిలబడి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎటు వెళ్ళబోతుంది ఇంకా అయిపోయిందంటే దీన్ని సహాయం చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉండాలండి. ఇటు పక్కన కూడా అయిపోయినాక ఇలాగ కట్ చేసినట్టయితే మనకి పీసెస్గా వచ్చేస్తాయి అన్నమాట ఈజీగా. ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పీసెస్ అన్ని తీసేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆపేసుకోవాలి. ఈ లోపండి
మనకి టమాటాలు ఉల్లిపాయలు వేగాయి కదా, కొంచెం గ్రేవీగా రావడానికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువగా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు. ఈ విధంగా వండేసి మనకి ఇది మరుగుతా ఉంటుంది కదా, మొదటి పోస్తుంది. ఈలోపు ఒక 5 minutes అయినా తీసేసినట్టయితే లోపలంతా మనకు గ్రేవీగా తయారవుతుంది అనమాట. ఈ విధంగా తయారైనప్పుడు ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఈ పీసెస్ అన్ని ఇందులో వేసేసుకోవాలి. ముక్కలన్నీ ఆమ్లెట్ ముక్కలన్నీ, ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా, ముక్కలన్నీ తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి, ఒక 2-3 స్పూన్స్ గరం మసాలా వేసుకుంటే కనుక ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేదని గరం మసాలా వేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్నట్టు ఈ పీసులన్నీ ఇందులో వేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకున్నట్టయితే మనకి లోపల చక్కగా ఉప్పు కారం అన్ని పడతాయి కదా, బాగా ఉంటుంది. ఇంకా చాలా గ్రేవీతో పాటు ఉడికిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నేను ఉడికిపోతుంది కదా, చాలా చాలా బాగుంది. ఈ విధంగా చేసుకోండి, అసలు ఎంత బాగుంటుందో. మినిట్స్ పెట్టేసి అయిపోయిందండి, కర్రీ అయిపోతుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. మూత వచ్చేస్తే మనకు ఆయిల్ చూసారా ఎంత కలిపి వచ్చేసి ఎంత బాగుంది. గట్టిగా చక్కగా కారం అది సరిపోయింది, అన్నీ సరిపోయింది. ఉప్పు అది కావాలంటే కొంచెం ఉప్పు ఎక్కువ తినాలి కొంచెం వేసుకోవచ్చు, కారం ఎక్కువ తినాలి వేసుకోవచ్చు. ఇంక చివరిగా కొత్తిమీర జల్లు వేసుకోవాలండి. కొత్తిమీర జల్లు వేసుకొని ఒకసారి కలిపినట్లయితే కలిపి ఇంకా కొత్తిమీర కూడా మొత్తం వేసి వాసనతో చాలా కర్రీ చాలా 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 బాగుంటుంది అన్నమాట. ఆ విధంగా చేసుకోండి. ఇదిగా దీన్ని చూసారా, ఇది ఎంత బాగుంది. దీన్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకొని మొత్తం తీసుకున్నట్టయితే గ్రేవీ కూడా వేసేసుకొని వేసేసుకొని చూసారా అసలు ఎంత బాగుందో కదా కర్రీ. చూడండి అసలు ఎంత బాగుంది. ఇదండి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది, రోటీలోకి తినచ్చు, చపాతీలో కానీ పుల్కాలకు చాలా బాగుంది. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.